హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 20వ వచనం అండి. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుదనని చెప్పాను. అందుకు యజమాని ఏమన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఆ 1 తలాంతోడు దగ్గర ఏం చెప్పాడు? ఆ 1 తలాంతోడు కూడా తీసి ఎవరికి ఇమ్మన్నాడు? ఆల్రెడీ 10 ఉన్నాయి చూడు, మళ్ళీ అదే వాడికి కూడా. అందుకనే కొంతమందికి ఉండే కొద్ది ఆశీర్వాదాలు ఎక్కువ అవుతుంటాయి, కొంతమందికి ఉన్నాయి కూడా ఊడిపోతుంటాయి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలియదు. పెరుగుతున్నారా, తరుగుతున్నారా? భక్తి విషయంలో పెరుగుతుంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంటారు, భక్తి విషయంలో తరుగుతుంటే అన్ని విషయాల్లో అదే తెలిసిపోద్దండి, వేరేమీ లేదు. బాగా ఆసక్తి కలిగిన వాడు కానుకలు ఇచ్చే విషయంలో ముందుంటాడు, మందిరానికి వచ్చే విషయంలో ముందుంటాడు, దేవుని మందిరం పనులు చేసే విషయంలో ముందుంటాడు, సాక్ష్యం ఇచ్చే విషయంలో ముందుంటాడు, అన్నిట్లో ముందుంటాడండి. భక్తిలో దిగజారిపోయినాడు అన్నిట్లోనూ కింద నుంచి ఉంటాడు ముందు. మమ్మీ నేను పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ అన్నాడట. అవునారా, నువ్వా, నిజమా? అవును మమ్మీ, కింద నుంచి ఫస్ట్ క్లాస్ అంట. కింద నుంచి ఫస్ట్ క్లాస్ ఏంటి? ఇక నేనే తక్కువ మార్కులు క్లాసులో వచ్చినాడు ఎవడో, కింద నుంచి నేనే ఫస్ట్. ఇవాళ అలాగే ఉంది క్రైస్తవ పెడతాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నోడికి ఎక్కువ ఇస్తానన్నాడు దేవుడు. అందుకేనండి ఒక వ్యక్తి దీవించబడుతున్నప్పుడు అంచెలంచెలుగా హెచ్చించబడుతుంటాడు. చాలామంది ఒక సమయం వచ్చేటప్పటికి స్టాగ్నెంట్ అయిపోతున్నారు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షల వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మన పట్ల మన ప్రభువు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మనల్ని నమ్మకంగా కాపాడుతున్నాడండి. ఎన్నిసార్లు తిరగబడ్డా, ఎన్నిసార్లు జారిపోయినా, ఎన్నిసార్లు బాధ పెట్టినా ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనం ఎంతనైనా అప్రమస్తులుగా ఉన్నా ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మన పట్ల తన వాత్సల్యతను వేడకుండా ఉన్నాడు. మనల్ని చక్కపరచాలని, మన లోపాలు సరిచేయాలని, మనల్ని పరిపూర్ణలు చేయాలని, మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ కనిపెడుతున్నాడు. ఆయన రాకడ విషయంలో ప్రభు రాకడ సూచనలు అన్నీ ప్రపంచంలో నెరవేరిపోయినాయండి. మరి ఎందుకు ఇంకా ప్రభు రాకడ రాలేదంటే, లోకంలో ఉన్నవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, వధువు సంఘం అనబడిన, క్రైస్తవులు అనబడిన, విశ్వాసులు అనబడిన వారే ఈరోజు అనేకులు విడిచిపెట్టబడవలసిన స్థితిలో ఉన్నారు కనుక ప్రాణమిచ్చిన ప్రభు మనల్ని ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించి ఉన్నాడు కనుక మనల్ని ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచాలని మన పట్ల దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు వచ్చి నన్ను లెక్క అడిగితే, వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది, ప్రతి మాటకు లెక్క చెప్పాలి. దేహంతో జరిగించిన ప్రతిదీ, అది మంచిదైనా చెడ్డదైనా దాని గురించి లెక్క చెప్పాలి. మరి ముఖ్యంగా సేవకులమైన, పాస్టర్లమైన మీరు మీ లెక్కలే చెప్పుకోవాలి. మేమైతే బోధకులు అవ్వాలని ఆశపడేవారు, సేవకులు అవ్వాలని ఆశపడేవారు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మేమైతే మీలో ప్రతి ఒక్కరి గురించి దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్కప్ప చెప్పవలసి వచ్చినట్లుగా మీ ఆత్మలను కాయుచున్నారు కనుక వారి మాట విని వారికి, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం అక్కడ చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల
మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికే లోబడి ఉండుడి. దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా మనం సేవ చేయాలి. దేవుడు అప్పగించిన బాధ్యత, ఒక పాట పాడమన్నా, ఒక లిస్టు తయారు చేయమన్నా, ఒక వాయిద్యాలు వాయించమన్నా, ఒక లైవ్లో యాక్టివ్గా ఉన్న, ఒక సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్న, ఒక టీవీ పరిచయలో పాలిభాగస్తులైన, దేవుడు నాకు అప్పచెప్పాడు ఈ పని 100% పెర్ఫెక్షన్ ఉండాలి. నాకు అదొక తిక్క, నాకు తిక్క అంటారు నిజంగా. అందుకే అన్నిటికీ చేతస్థం చేస్తాడన్న, అన్నీ పర్ఫెక్ట్ అంటాడు. మరి నా దేవుడు పర్ఫెక్ట్ కదా? మీ దేవుడు పర్ఫెక్ట్ కదా? కాదా? నేను పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరును ప్రతి విషయంలో పరిపూర్ణులై ఉండండి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అనుకుంటూ ఒక సాగు చెప్పుకుంటూ పోతా ఉన్నారు ఇవాళ. ఎస్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, బట్ విత్ క్రైస్ట్ వీఆర్ పర్ఫెక్ట్. మనలో ఉన్న కళంకాలు, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పాతాదాము స్వభావాలన్నిటి నుంచి మనల్ని విముక్తి చేయడానికే యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. ప్రభు వైపు చూస్తే ఏంటంటే, ఒక మంచి మాస్టర్ ఏం చెప్తాడు? లుక్ ఎట్ మీ అండ్ డూ. నేను చేసింది చేయమంటాడు. యేసు వైపు చూడమంటుంది అందుకే బైబిల్. యేసయ్య చేసింది మనం చేస్తే వీ విల్ బికమ్ పర్ఫెక్ట్. ఆయనలాగా మనం మార్చబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నో దీవెనలు మేము పొందామయ్యా. 5 కాదు, 10 కాదు, కోట్లాది ఆశీర్వాదాలు మేము అనుభవిస్తూనే ఉన్నామయ్యా. అనుక్షణము నీవు మమ్మల్ని కాపాడుతున్నావు, సజీవులుగా ఉంచున్నావు, ఆయుష్నిచ్చున్నావు, ఆరోగ్యం ఇచ్చున్నావు, కుటుంబాన్ని ఇచ్చున్నావు. మా అవసరతలు తీరడానికి మాకు డబ్బునిస్తున్నావయ్యా. అది నీ చేతి నుంచి వచ్చిందని నమ్ముతున్నామయ్యా. నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని నీ ఆత్మతో అభిషేకించుము. నీకు ఇష్టలుగా బ్రతుకుటకు, నిన్ను సంతోషపరచుటకు, నీ నామాన్ని నీ మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి: గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ని మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.